హాయ్, వెల్కమ్ టు యూటీవీ. జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ముష్కరులకు, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించిన విధంగా కఠిన శిక్ష విధిస్తామని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా హోంశాఖ మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్లో దౌత్య యుద్ధం చేస్తున్న భారత్ జమ్మూలో ఉగ్రవాద ఉదంతంతో అలర్ట్ అవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. భారత్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద తనదైన రీతిలో ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే పాక్ పౌరులకు సంబంధించి వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు మొత్తం 17 రకాల వీసాలను హోం మంత్రిత్వ శాఖ రద్దు చేస్తూ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయానికి కొనసాగింపుగా హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేస్తున్న ఆయన పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. హైదరాబాద్లో 209 మంది పాక్ దేశస్థులు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం లాంటి పార్టీ బలంగా పనిచేస్తుంది. దాంతో పాక్ పౌరులను గుర్తించి తిరిగి పాక్కు పంపడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ తలనొప్పేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కరెంటు బిల్లులు వసూలు చేయడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కత్తి మీద సామని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్లో మకాం వేసిన పాకిస్తానీ పౌరుల వివరాలను సేకరించే పనిలో పోలీసు అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. రాష్ట్రాల్లో పాక్ దేశస్థులు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారు, ఎప్పటి వరకు వారికి ఇక్కడ ఉండటానికి అనుమతి ఉంది అన్న పూర్తి వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అమిత్ షా కోరారు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివిధ శస్త్రచికిత్సల నిమిత్తం మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువు విధించింది. గడువు లోపల పాక్ పౌరులను తిరిగి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.